చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ పుష్పగంధి. పుండరీక పట్టణాన్ని సంపాతి అనే రాజు పరిపాలించేవాడు. రాణి పేరు చంద్రరేఖ. చాలా రోజుల వరకు వీరికి సంతానం కలగలేదు. చివరికి ఈశ్వర కటాక్షం చేత ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకి పుష్పగంధి అని పేరు పెట్టారు. దైవజ్ఞులు వచ్చి అమ్మాయి జాతకం చూచారు. అన్ని విషయాలలోనూ చాలా దివ్యంగా ఉన్నది, కానీ ఒక్కటే లోపం అన్నారు. అదేమిటి అని రాజు ఆత్రంతో ప్రశ్నించగా, పెళ్ళి అయిన 9వ నాడు ఆమెకు భర్తగండం కలగవచ్చు అన్నారు. ఈ మాట విన్నప్పటి నుంచి రాజు రాణి దిగులు పెట్టుకున్నారు. పుష్పగంధికి యుక్త వయసు వచ్చింది. కూతురు పెళ్లిని గురించి రాణి పదే పదే భర్తతో ప్రస్తావించసాగింది. అందుకు సంపాతి, రాణి, పెళ్లి అయిన 9వ రోజున మన పుష్పగంధికి 5వ తనం తొలగిపోతుందని చెప్పారు జ్యోతిష్కులు. పెళ్లి చేయకుండా ఉంటే ఆ గండం దానంతట అదే తప్పిపోతుంది కదా, కనుక పెళ్లి మాట తలపెట్టనే వద్దు అన్నాడు. ఒక రోజున పుష్పగంధి చెలికత్తెలతో వన విహారానికి బయలుదేరింది. ఆ వనంలో ఒక కొలను కనపడేసరికి రాజకుమార్తె చెలికత్తులు అందులో సరదాగా జలకమాడటం ప్రారంభించారు. అంతలోనే డేగ ఒకటి వచ్చి కొలను గట్టు మీద వాలింది. అది దగ్గరగా రావటం చూసి రాజపుత్రి దానిని పట్టుకోబోయింది. ఆమె పిట్టను పట్టుకోబోతూ ఉండగా ఆ డేగను వదిలిన రాజకుమారుడు రత్నమండనుడు, అతని మిత్రుడు అక్కడికి వచ్చారు. డేగను వెతుకుతూ వచ్చిన అతను ఆమె సౌందర్యానికి ముగ్ధుడై వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రత్నమండనుడు తమ దేశం చేరుకున్నాడు. రత్నమండనుడి తండ్రి అయిన నందమహారాజుకు సంగతి అంతా వివరించి సంబంధం నిశ్చయించమని కోరాడు. నందమహారాజు రాకుమారుడి కోరిక మేరకు సంపాతికి కబురు పెట్టాడు. సంపాతి దాపరికం లేకుండా తన కూతురికి సంభవించబోయే గండాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా వెల్లడించాడు. నందమహారాజు కొడుకుతో ఈ సంగతి చెప్పి ఈ పెళ్లి మాన్పించుదామని యత్నించాడు. కానీ వద్దన్న కొద్దీ రత్నమండనుడు భీష్మించసాగాడు. చేసేది లేక నందమహారాజు అంగీకరించాడు. అతి వైభవంగా వివాహం జరిగింది. రత్నమండనుడు పుష్పగంధిని వెంటబెట్టుకుని రత్నపురికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత 8 రోజులు ఇట్టే గడిచిపోయాయి. 9వ నాడు రాత్రి షికారుకు పోయి వస్తున్నాడు రత్నమండనుడు. ఆ చీకట్లో అతడు ఇంటికి మరలిపోతూ ఉండగా ఎవరో అతనిని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఆ కేక వచ్చిన చెట్టు వైపు తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన విగ్రహం అగుపించింది. పొడవు కోరలు, కోర మీసాలు, బాణకడుపు గల బ్రహ్మరాక్షసుడు. ఆకలి వేస్తుంది, రా మింగేస్తానంటూ గర్జించాడు ఆ రాక్షసుడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రత్నమండనుడికి పుష్పగంధి జాతకంలో భర్తగండం ఉన్న సంగతి. ఓహో, ఇదే కాబోలు జ్యోతిష్కులు చెప్పిన గండం. ఏమో అనుకుని ఉపేక్ష చేశాను గాని వారి వాక్కు వృధా కాలేదే. కానీ ఏం చేస్తాం అనుకున్నాడు. ధైర్యంతో రాక్షసుని ఎదుటికి వెళ్ళి, అయ్యా, ఇదిగో వచ్చాను. నన్ను మింగివేసి నీవు ఆకలి తీర్చుకోవచ్చు. పుట్టిన ప్రతి జీవుడు గిట్టవలసిందే. రోగాలతో రొచ్చులతో చచ్చే కంటే నీ వంటి రాక్షస ప్రభువుకి ఎరకావటంలోనే పుణ్యము పురుషార్థము ఉన్నది. అయితే ఒక మనవి, నీవు నన్ను ఆకస్మికంగా కబళించాలని అనుకున్నావు. అలా నీవు కబళించి వేసినట్టయితే నన్ను కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యకు ద్రోహం చేసిన వాడనవుతాను. కనుక 1 గంట సేపు నన్ను వదులు, నా వాళ్లతో చెప్పేసి వస్తా. ఇదే నా తుది కోరిక అన్నాడు రత్నమండనుడు. సహజంగా పాషాణుడే అయినప్పటికీ రాక్షసుడి హృదయం కరిగిపోయింది. ఏమి అంటే రత్నమండనుడు చెప్పిన మాటలు మనసును తాకేటట్టుగా ఉన్నాయి. అయినా రాక్షసుడు గంభీరంగా, అబ్బాయి, ఏదో చాలా నిజాయితీగా మాటలు చెబుతున్నావు, బాగానే ఉంది. కానీ ఇంటికి వెళితే మరలి రావటం నీ వశం కాదు సుమా. ఇలా చాలామంది చెప్పి తప్పించుకుపోతూ ఉంటారు. మాట నిలుపుకున్న వాళ్ళు తక్కువ అని హెచ్చరించాడు. అందుకు రత్నమండనుడు, అయ్యా, నీకు సందేహం ఎందుకు? ఒకవేళ నేను ఈ మారు తప్పించుకున్నానే అనుకో, మళ్ళీ నీ కంట పడకుండా ఎక్కడికి పోగలను? మోసం చేసి నెగ్గగలనా అని ఎదురు ప్రశ్న వేశాడు. రాక్షసుడు పకపకా నవ్వి, సరే, నువ్వు పోయిరా, కానీ నువ్వు ఒక ఒట్టు వేసుకోవాలి. అది ఏమని అంటే, భిక్షకు వచ్చిన అతిథిని తిరస్కరించిన వాళ్ళు ఏ పాపం పొందుతారో, ఒకవేళ నేను మాట తప్పిపోయిన పక్షమందు
అటువంటి పాతకమే నన్ను చుట్టుకొనుగాక అని. అలానే ఒట్టు వేసుకుని రత్నమండనుడు బయలుదేరాడు. ఇల్లు చేరుకున్నాడు. సంగతి సందర్భాలు తల్లిదండ్రులతో చెప్పాడు. వారు బంధుమిత్రులందరూ గగ్గోలు చేస్తూ అతనిని వెళ్ళవద్దని పట్టుపట్టారు. మాట తప్పలేనన్నాడు రత్నమండనుడు. చివరకు పుష్పగంధి వద్దకు వచ్చి తన సమాచారం చెప్పాడు. బుద్ధిశాలిని అయిన పుష్పగంధి వారి ఇరువురు మధ్య జరిగిన సంభాషణ వివరాలన్నీ తెలుసుకున్నది. తక్కిన అందరిలాగా భర్తను నిరుత్సాహపరచలేదు. అతి ధైర్యంతోనూ సంతోషంతోనూ భర్తతో, మీరు మాట తప్పని మానధనులు, పోయిరండి, జయమవుతుంది అన్నది. ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. పుష్పగంధి మాటలకు రత్నమండనుడు ఆనంద పరవశుడయ్యాడు. ఈ జీవితంలో తనేదో ఒక గొప్ప కార్యం నెరవేరుస్తున్నట్టు తృప్తిపడ్డాడు. చెప్పిన గడువుకి సరిగ్గా రాక్షసుడి ఎదుట ప్రత్యక్షమైనాడు. స్వామి, వచ్చాను, ఆకలి తీర్చుకో అన్నాడు రత్నమండనుడు. చెట్టు మీద నుంచి రాక్షసుడు దిగివచ్చి రత్నమండనుణ్ణి పట్టుకున్నాడు. అంతలోనే భిక్షాం దేహి అన్న మాటలు వినపడ్డాయి. తిరిగి చూచాడు. ఆ భిక్ష కోరిందెవరు అంటే రత్నమండనుడి భార్య పుష్పగంధి. అంత ఆకలితో ఉన్నప్పటికీ రాక్షసుడు, అమ్మా, ఏమి భిక్ష కావాలి నీకు అని అడిగాడు. పతి భిక్ష అన్నది ఆమె ఎంతో వినయంగా. భిక్షకు వచ్చిన అతిథిని తిరస్కరించిన వాళ్ళు ఏం పాపం పొందుతారో, ఒకవేళ నేను మాట తప్పిపోయిన పక్షమందు అటువంటి పాతకమే నన్ను చుట్టుకోగలదు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. రాక్షసుడు అదృశ్యమైపోయి ఆ చోటన ఒక దివ్య సుందరుడైన గంధర్వుడు కనిపించాడు. అతడు రత్నమండనుడితో, ఓయి రాజపుత్రుడా, నీ భార్యకు భర్తగండం తప్పింది, మీ కష్టాలు గట్టెక్కినాయి. ఆమె నీకు తగిన భార్య, కుశాగ్రబుద్ధి కలది. నీవు వేసిన ఒట్టు గురించి ఆమెకు చెప్పడం వలన అతిథి పూజలో నాకు దీక్ష కలదని ఆమె గ్రహించింది. నీ చేత నేను వేయించిన ఒట్టు నాకే వర్తించేటట్టు చేసి పతిభిక్ష పొందింది. నేను పాపం చేసిన ఒక గంధర్వుడను. శాపవశాన ఈ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది. నీ భార్యకు పతిభిక్ష పెట్టగానే నాకు శాప విముక్తి అయిపోయింది అనేటంతటిలో పైనుండి విమానం వచ్చి గంధర్వుణ్ణి తీసుకుని వెళ్ళింది. నూతన దంపతులు సంతోషంగా ఇల్లు చేరుకుని ఆనందంగా జీవించసాగారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.